నమస్తే అండి, నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం గాయత్రి గారు రచించిన మమకారం అనే ఒక మంచి కథను విందాం. భారతికి చెట్లంటే ప్రాణం. భర్త తను కలిసి పెంచుకున్న చెట్లను అపార్ట్మెంట్ కట్టడానికి నరికేస్తామని బిల్డర్ చెప్పినప్పటి నుంచి భారతి ఎంత డబ్బులైనా సరే ఎలాగైనా ఆ చెట్లను కొడుకు ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి ఆమె అనుకున్న పని చేసిందా లేదా? చెట్లను ప్రేమించేవాళ్ళు తప్పకుండా వినండి. ఉదయం 6 గంటలు. పారిజాత పూలు ఏరుకుంటుంది భారతి. గేటు తీసుకొని బిల్డర్ దుర్గారావు వచ్చాడు. ఇంత పొద్దున్నే వచ్చావేంటి దుర్గారావు? అంది భారతి. ఈరోజు గవర్నమెంట్ ఇంజనీర్ వచ్చి బిల్డింగ్ కొలతలు వేసి వెళ్తారమ్మా. మీరు ఎక్కడికన్నా వెళ్తారేమోనని ముందుగా చెప్పటానికి వచ్చాను అన్నాడు దుర్గారావు. ఎక్కడికి వెళ్ళంలే, వాళ్ళని తీసుకొనిరా అంది భారతి. దుర్గారావు వెళ్ళిపోయాడు. ఉస్సూరని నిట్టూరుస్తూ ఇంట్లోకి వచ్చింది భారతి. విజయవాడ పాయకాపురంలో ఒక 800 గజాల ఇల్లు భారతిది. భర్త కేశవరావు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. 40 ఏళ్ల క్రితం ఉడావాళ్ళు 200 గజాల ప్లాట్లు అమ్ముతుంటే ఒక 4 ప్లాట్లు కొన్నాడు కేశవరావు. అప్పట్లో పాయకాపురానికి మట్టి రోడ్డు మాత్రమే ఉండేది. డ్రైనేజీ లేదు, చుట్టూ పొలాలు. ఊరి చివర విసిరేసినట్లుండేది. పిల్లల కాలేజీ చదువులయ్యాక అక్కడ ఇల్లు కట్టాడు కేశవరావు. ఇల్లు ఒక మూలకు కట్టి ఈశాన్యంలో చోటు బాగా వదిలాడు. చుట్టుపక్కల అప్పుడప్పుడే ఇళ్ళు వస్తున్నాయి. డ్రైనేజీ వచ్చినా రోడ్డు అధ్వానంగా ఉండేది. కొంచెం వాన పడినా అంతా బురదమయం. ఆఫీస్ నుండి స్కూటర్ మీద వచ్చిన కేశవరావు మట్టి కొట్టుకుని వచ్చేవాడు. ఉన్నది పల్లెటూరు లాంటి వాతావరణం. చోటు ఎక్కువ ఉండటంతో రకరకాల చెట్లు వేసుకున్నారు. వాళ్ళకి 2 మగపిల్లలు, సతీష్, ప్రకాష్లు. పిల్లలు చదువులంటూ వెళ్ళిపోవటంతో ఆ చెట్లతోటే కాలక్షేపం చేసేవారు భారతి, కేశవరావులు. క్రింద ఉన్న చోటులో మామిడి, జామ, పనస, బత్తాయి లాంటి పెద్ద పెద్ద చెట్లు వేసి మేడ మీద కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించేవాళ్ళు దంపతులిద్దరూ. పండిన పళ్ళు, కూరగాయలు చుట్టుపక్కల వాళ్లకు పంచిపెట్టడమే కాకుండా బంధువుల ఇళ్లకు కూడా పంపించేవాళ్ళు. కాలం గడిచింది, ఊరు పెరిగింది. ఇప్పుడు పాయకాపురం జనసమ్మర్దం ఉన్న ప్రదేశం. కొత్తగా అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్దవాడు సతీష్ మహారాష్ట్రలోని పూనాలో, చిన్నవాడు ప్రకాష్ అమెరికాలో స్థిరపడ్డారు. రిటైర్ అయ్యి ప్రశాంతంగా గడుపుతుంటే 5 ఏళ్ల క్రితం కేశవరావు గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. అతడు పోయాక అంత పెద్ద ఇల్లు తనకెందుకని అక్కడే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న రాఘవేంద్ర కుటుంబానికి అద్దెకిచ్చింది భారతి. భారతికి ఏం కావాలన్నా తెచ్చిపెడుతూ పిన్నిగారు పిన్నిగారు అంటూ బాగా కలిసిపోయారు రాఘవేంద్ర వాళ్ళు. ఈ మధ్య భారతికి కొద్దిగా బీపీ వచ్చింది. పిల్లలకు తల్లిని ఒంటరిగా ఉంచటం ఇష్టం లేదు. పూనాలో వచ్చి ఉండమన్నాడు పెద్ద కొడుకు సతీష్. చిన్నవాడు ప్రకాష్ కూడా పూనా వెళ్ళమని తల్లికి గట్టిగా చెప్పాడు. భారతికి కూడా ఒంటరిగా ఉండటం అధైర్యంగా ఉంది. అయితే అన్నదమ్ములిద్దరూ ఇంటిని డెవలప్మెంట్కు ఇద్దామనుకున్నారు. ఆ స్థలంలో అపార్ట్మెంట్ వేస్తే వీళ్లకు చెరో 3 అపార్ట్మెంట్లు ఇస్తామన్నాడు బిల్డర్ దుర్గారావు. పిల్లలిద్దరూ తల్లిని ఒప్పించారు. భారతికి ఇష్టం లేకపోయినా పిల్లల కోసం ఒప్పుకుంది. రాఘవేంద్ర 2 నెలల్లో మరో ఇల్లు చూసుకుంటానన్నాడు. భారతికి దిగులుగా ఉంది. ఇంటి స్వరూపం మారుతుంది. చెట్లను చూస్తే బాధగా ఉంది. దాదాపు రోజంతా ఆకులను, కొమ్మలను పట్టుకొని మాటి మాటికి నిమురుతూ ఉంటుంది. రేపో మాపో దుర్గారావు వచ్చి చెట్లను కొట్టేస్తాడు. తను ప్రేమగా పెంచుకున్న చెట్లు, ఎన్నో ఏళ్ల అనుబంధం గొడ్డలి వేటితో ఛిద్రమై, శూన్యమై, ఎవరికీ చెప్పుకోలేని బాధ. మళ్ళీ మనసుకు వేదాంతం చెప్పుకుంటుంది. ఏది శాశ్వతం? అన్నీ వదిలి వెళ్ళవలసిందే. నాది నాది అనుకోవటం వెర్రి భ్రమ. భర్త వెళ్ళిపోయాడు. తను కూడా ఎప్పుడు వెళ్తుందో? ఎందుకు ఈ మమకారం? ఏదో బాధ, మళ్ళీ వైరాగ్యం. పరధ్యానంగా పేపర్ తిప్పుతోంది. అందులో ఒక వార్త ఆమె దృష్టికి వచ్చింది. సెక్రటేరియట్లో ఉన్న పెద్ద చెట్లను తొలగించి వేరొక చోట పాతి రసాయనాలు వేసి బ్రతికించిన అధికారులు. పేపర్ పట్టుకొని రాఘవేంద్ర పోర్షన్లోకి వచ్చింది భారతి. టిఫిన్ చేస్తున్నాడు రాఘవేంద్ర. చూడు రఘు,
ఇలా మనం చెట్లను మరో చోట పెంచుకోవచ్చా? పేపర్ చూశాడు రాఘవేంద్ర. అవును పిన్ని గారు, ఈ మధ్య ఇలా చేస్తున్నారు. నేను కూడా చదివాను. కానీ మన చెట్లను మరో చోట పెట్టాలంటే చోటు కావాలి కదా. అసలు ఖర్చు ఎంత అవుతుందో? అది సరే, నువ్వు దీని గురించి కనుక్కుంటావా? ఆశగా అడిగింది భారతి. భారతికి చెట్లంటే ఎంత ప్రాణమో రాఘవేంద్రకు బాగా తెలుసు. అన్ని వివరాలు ఉద్యానవన అధికారులను కనుక్కుంటాను. అందులో పనిచేసే ఒక అతను మాకు దూరపు బంధువు కూడా. సాయంత్రం వస్తూ వస్తూ అతనితో మాట్లాడి వస్తాను. ఏదైనా మార్గం ఉంటుందేమో చూద్దాం అన్నాడు. ఉత్సాహం వచ్చింది భారతికి. పూనాలో సతీష్ అపార్ట్మెంటు ఖరీదైన కాలనీలో ఉంటుంది. స్విమ్మింగ్ పూలు, గార్డెన్, వాకింగ్ ట్రాక్, చుట్టూ చెట్లు. ఆహ్లాదంగా ఉండే కాలనీ అది. అక్కడ ఈ చెట్లను వేయటానికి అవకాశం ఉంటుందేమో చూడాలి అనుకునింది భారతి. సతీష్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. నీకేమన్నా పిచ్చా అమ్మా? విజయవాడ నుంచి పూనాకు చెట్లు తేవటం ఏంటి? ఇక్కడ ఓ 10-20 కుండీలు పెట్టుకొని నీ ఇష్టమైన మొక్కలు తెచ్చుకొని పెంచుకో. చికాకు పడ్డాడు కొడుకు. వీడికి చెప్పటం నాదే బుద్ధి తక్కువ అనుకునింది భారతి. మధ్యాహ్నం దుర్గారావు ఇంజనీర్ను తీసుకొచ్చాడు. దుర్గారావు, నేను చెప్పేదాకా చెట్లు కొట్టే పని చెయ్యొద్దు. రాఘవేంద్ర వాళ్ళు ఖాళీ చేయటానికి ఇంకా 2 నెలలు టైం ఉంది కదా, అప్పుడు చూద్దాం అంది. సరేనమ్మా అన్నాడు దుర్గారావు. సాయంత్రం రాఘవేంద్ర ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ వరండాలోనే కూర్చుంది. 8ంటికి బైక్ చప్పుడు వినగానే చాటంత మొహం చేసుకొని గేటు తీసింది భారతి. పిన్నిగారు, శుభవార్త. ఉద్యానవనం వాళ్లతో మాట్లాడి వస్తున్నాను. వాళ్ళు వచ్చి చెట్లు తీసి రసాయనాలు వేసి పెడతారట. మనం ఆ చెట్లను ఇంకో చోట పాతితే 80% బ్రతికే ఛాన్స్ ఉందన్నారు. మనకు చోటు దొరకకపోతే వాళ్లే తీసుకెళ్ళి పెడతారట. కానీ మిషన్లతో చెట్లు పెకిలించడానికి, జాగ్రత్తగా మందులు వేయటానికి కొంచెం ఖర్చు ఎక్కువే అవుతుంది. అది మనమే పెట్టుకోవాలి. రాఘవేంద్ర మాటలకు సంతోషం వేసింది భారతికి. చాలా సంతోషం రఘు. నాకు పూనాకు టికెట్ బుక్ చేయి. నేను పూనా వెళ్ళి వస్తాను. అక్కడ చోటు లేకపోతే ఇక్కడే ఎక్కడైనా చెట్లకు చోటు దొరుకుతుందేమో చూద్దాం అంది భారతి. రాఘవేంద్ర టికెట్ బుక్ చేశాడు. కోణార్కులో పూనాకు బయలుదేరింది భారతి. కారు తీసుకుని స్టేషన్కి వచ్చాడు సతీష్. ఇక్కడ సొసైటీలో మన ఇష్టాలేవి చెల్లవమ్మా. నీకు చెప్తే అర్థం కాదు. ఆ గార్డెన్లో చెట్లు వాళ్లే పెంచుకుంటారు. అపార్ట్మెంట్స్ నిర్వహించే కమిటీ ఉంది. వాళ్ళంతా మరాఠీలు. మనల్ని మద్రాసీలు అంటారు. వాళ్లకు మన మాట వినాలని రూల్ ఉండదు కదా. అయినా చెట్ల కోసం అంత ఆరాటం అవసరమా? విసుగ్గా ఉంది సతీష్కు. 2వ రోజు కాలనీ అంతా తిరిగింది. గార్డెన్లో వాకింగ్ ట్రాక్ చుట్టూ ఒక క్రమ పద్ధతిలో చెట్లు పెంచి ఉన్నాయి. గార్డెన్లో తోటమాలి బండు కనిపించాడు. సంభాషణ అంతా హిందీలో జరుగుతుంది. ఇక్కడ ఎవరన్నా కొత్త చెట్లు తెచ్చి వేస్తుంటారా అడిగింది భారతి. ఎవరన్నా అపార్ట్మెంట్ ఖాళీ చేస్తుంటే వాళ్ళ కుండీలు తెచ్చి పెడతారు మౌసి అన్నాడు బండు. మౌసి అంటే పిన్ని అని అర్థం. 3వ రోజు మళ్ళీ కాలనీ అంతా కలియ తిరిగింది. గార్డెన్ గోడ దగ్గర ఓ చిన్న గేటు ఉంది. దానికి తాళం వేసి ఉంది. గేటు కమ్మీలో నుంచి చూసింది. లోపల కొన్ని పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. కొన్ని రాళ్ళు, ఇటుకలు, పనికిరాని ఇనుప సామాన్లు ఉన్నాయి. స్థలం త్రికోణంగా ఉంది. దాదాపు 150 గజాలు ఉంటుంది. అప్పుడే అటుగా బండు వచ్చాడు. అదేమిటి అని అడిగింది భారతి. కొంత స్థలం పార్కింగ్కు పెట్టారు. అప్పుడు ఈ చోటు క్రాస్ లాగా వచ్చింది. ఎందుకు పనికిరాని చోటు అది. దాంట్లో సొసైటీలో బిల్డింగ్ కట్టగా మిగిలిన సామాన్లు పెట్టారు. పిల్లలెవరూ అటువైపు వెళ్లకుండా గేటు పెట్టి తాళం వేశారు వివరించాడు బండు. సొసైటీ అథారిటీస్ చైర్మన్ ఫోన్ నెంబరు బండు దగ్గర తీసుకొని అతడికి ఫోన్ చేసింది భారతి. అతడి పేరు రాహుల్ కర్నేకర్, మరాఠీ. తనను తాను పరిచయం చేసుకుంది. మీతో మాట్లాడాలి అంది భారతి. 11ంటికి ఆఫీస్కు రండి అన్నాడు అతడు. అతడు చెప్పిన టైంకు సొసైటీ ఆఫీస్కు వెళ్ళింది. మీకు ఏం కావాలి? అతడు 60 ఏళ్ళు దాటినవాడు, రిటైర్ అయిన ఆర్మీ ఆఫీసర్. అంతా వివరించింది భారతి. తను ఏం చేయాలనుకుంటుందో కూడా చెప్పింది. మీకు వీలైతే నా చెట్లు పాతిపెట్టడానికి గార్డెన్ పక్కన ఆ పనికిరాని ఖాళీ స్థలం ఇస్తారా? గడ్డం నిమురుకుంటూ ఆలోచించాడు రాహుల్. భారతి చెప్పింది వినగానే అతడికి భారతికి
సహాయం చేయాలి అనిపించింది. కారణం పర్యావరణం గురించిన స్పృహ ఈ మధ్య అందరిలో కలుగుతూ ఉండడం. చెట్లు పెంచడం అన్నది కనీస బాధ్యతగా అన్ని మీడియాల్లో ప్రచారం జరుగుతూ ఉండటం. వచ్చే బుధవారం సొసైటీ మీటింగ్ ఉంటుంది. మీ ప్రపోజల్ మెంబర్స్తో చెప్తాను, వాళ్ళు ఒప్పుకోవాలి. మీటింగ్కు మీరు కూడా రండి అన్నాడు సాదరంగా. మీరు నాకు సపోర్ట్ ఇస్తే చాలు, సొసైటీకి డబ్బులు కట్టమంటే కడతాను. నా చెట్లు పెంచుకోవడానికి చోటు ఇస్తే చాలు. ఎక్కువ లేవు, ఒక 20-30 దాకా ఉంటాయి అంతే ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది భారతి. రాహుల్ నవ్వాడు. బెహెన్జీ, మీరు అడిగేది చెట్ల కోసమే కదా, ఆక్సిజన్ అందరికీ వస్తుంది. సొసైటీ కమిటీ మెంబర్స్ అందరికీ చెప్పి చూద్దాం. మంచి పనికి అడ్డం ఎవరు చెప్తారు? భారతి మొహంలో కళ వచ్చింది. బుధవారం సొసైటీ కమిటీ మీటింగ్కు వెళ్ళింది. చాలాసేపు తర్జన భర్జనల తర్వాత అందరూ ఒప్పుకున్నారు. అక్కడ ఉన్న చెత్త తీయించడానికి కొంత డబ్బు సొసైటీకి భారతి కట్టాలని తీర్మానం చేశారు. మనం ఇక్కడ ఉన్న ఉద్యానవన అధికారులతో మాట్లాడదాం, వాళ్ళ సలహా తీసుకుంటే మంచిదే కదా అన్నాడు రాహుల్. అతడు పూనా అధికారులతో మాట్లాడాడు. వాళ్ళు 2 రోజుల తర్వాత ఆఫీస్కు రమ్మన్నారు. వాళ్ళు చెప్పిన టైంకు రాహుల్ కారులో ఆఫీస్కి వెళ్ళింది. శివాజీ భట్నాగర్, 40 ఏళ్ళుంటాయి. మేడం, చెట్లు పాతేటప్పుడు కెమికల్స్ వేయాలి. మీరు సుమారు 20-30 చెట్లు అంటున్నారు. దాదాపు 30,000 పైనే అవుతుంది. మా సిబ్బంది వచ్చి పనిచేస్తారు. చెట్లు బ్రతకడం గ్యారంటీ కదా అడిగింది భారతి. అంటే దాదాపుగా బ్రతుకుతాయి, కానీ ఒక్కోసారి బ్రతకకపోవచ్చు. 100% గ్యారంటీ ఇవ్వలేం. మేము ఒక 100 చెట్లు ఈ పద్ధతిలో నాటితే దాదాపు 20 చనిపోతాయి, అన్నీ బ్రతకటం లేదు. అందుకే ముందే చెప్తున్నాను, ఖర్చు ఎక్కువ అవుతుంది, మీరు ఆలోచించుకోండి. నేను డబ్బు పెడతాను, అక్కడి నుండి జాగ్రత్తగా తెచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు రెడీగా ఉంటారు కదా? శివాజీ భట్నాగర్కు చిత్రంగా ఉంది. భారతి పట్టుదల చూస్తే ముచ్చట వేసింది. ఆమెకు చెట్ల మీద ఉన్న ప్రేమ అతడిని కదిలించి వేసింది. మీరు అక్కడి నుండి జాగ్రత్తగా త్వరగా తీసుకొని రండి. 1 రోజులో తేగలరా? టైం ఎక్కువైతే బ్రతకడం కష్టం. నేను ప్రయత్నిస్తాను అంటూ 2 చేతులు జోడించి నమస్కారం చేసి కదిలింది భారతి. కొడుకు సతీష్కు, కోడలు తన్మయికి ఈ పనంతా శుద్ధ దండగలాగా అనిపించినా భారతిని బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నారు. మళ్ళీ విజయవాడ వచ్చేసింది భారతి. చెట్లు తీసేయటానికి ట్రైన్ వ్యాగన్ అయితే త్వరగా చేరుతాయి అన్నాడు రాఘవేంద్ర. భారతి ఒప్పుకోలేదు. ట్రైన్లో ఎలా ఎక్కిస్తారో ఏమో, ట్రక్కు మాట్లాడమంది. ట్రక్కువాడు సూర్యం. విజయవాడ నుండి పూనా 850 కిలోమీటర్లు. హైవే మీద ప్రయాణం. దాదాపు 20 గంటలు పడుతుంది. ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయితే ఇంకో 4-5 గంటలు. మొత్తంగా ఒక రోజు. ఖర్చు 60,000 పైనే అవుతుంది. ఇక్కడ చెట్లు తీయటానికి మిషనరీ 40,000, కెమికల్స్కి మరో 20, ట్రక్కు 60, అక్కడ 30, అంతా కలిపి 20 చెట్ల కోసం దాదాపు 1,50,000. ఇంత ఖర్చు చెట్ల కోసం అవసరమా? పెద్దావిడ చెప్తే వినే స్థితిలో లేదు. ఒకవేళ ఇంత చేసిన చెట్లు బ్రతక్కపోతే? ఏమీ తోచటం లేదు రాఘవేంద్రకు. సతీష్కు ఫోన్ చేశాడు. ఏం చేయను, అమ్మ చాదస్తం, నా మాట వింటుందన్న నమ్మకం లేదు విసుగ్గా చెప్పాడు సతీష్. రాత్రి తల్లికి ఫోన్ చేశాడు. కొడుకు చెప్పింది తీరిగ్గా విన్నది భారతి. నేను 3 పేటలు గొలుసు చేయించుకోనా? చెట్ల గురించి మాట్లాడుతుంటే గొలుసు అంటుందేమిటి అనుకుంటూ, చేయించుకో అమ్మా, రేపు కంసాలి రామాచారిని నీ దగ్గరికి రమ్మని చెప్పనా అన్నాడు సతీష్. 3 పేటల గొలుసు 4 తులాలు పెట్టి చేయాలంటే ఎంత అవుతుందో లెక్కవే. ఎంతైతే ఏంటమ్మా, నీకు నచ్చింది చేయించుకో. కాదు, సుమారుగా ఎంత అవుతుందో చెప్పు. మనసులో లెక్క వేశాడు సతీష్. తులం బంగారం ఇప్పుడు 50,000 ఉంది. సుమారు 2 లక్షల పైనే అవుతుంది ఆలోచిస్తూ చెప్పాడు సతీష్. ఇంక మాట్లాడకు, నేను చెట్లు తీసుకొని వస్తున్నాను. ఫోన్ పెట్టేసింది భారతి. సతీష్కి అర్థమైంది, విజయవాడలో చకచకా పనులు జరుగుతున్నాయి. తల్లి చెప్పినట్లు పూనాలో అధికారులతో మాట్లాడి చేయాల్సిన పనులన్నీ చేయిస్తున్నాడు సతీష్. మంచి రోజు చూసి చెట్ల కొమ్మలు కత్తిరించారు పనివాళ్ళు.
చెట్లపైన దాదాపు 20 దాకా పక్షి గూళ్ళు ఉన్నాయి. పనివాళ్ళు కొమ్మలు నరుకుతుంటే పక్షులు పెద్ద పెట్టున అరవటం మొదలుపెట్టాయి. పక్షి గూళ్లను జాగ్రత్తగా తీయించి మేడపైన కుండీల దగ్గర మొక్కల దగ్గర పెట్టించింది. అరుస్తూ ఉన్న పక్షులు తమ గూళ్ళు క్షేమంగా ఉండటంతో కాసేపటికి శాంతించాయి. చెట్లను రేపు పెకిలిస్తామని, చెట్ల కోసం గుంతలు త్రవ్వించమని సతీష్కు రాహుల్కు ఫోన్ చేసింది భారతి. అంతా రెడీగా ఉంచుతామని రాహుల్ చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. రెండో రోజు ఉద్యానవన అధికారులు చెట్లను పెకిలించడం మొదలుపెట్టారు. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంది భారతి. అన్ని చెట్లను పెకిలించేసరికి సాయంత్రం అయింది. పెద్ద పెద్ద గోనె పట్టాల్లో రసాయనాలు కలిపిన మట్టిలో చెట్లను వేళ్లతో సహా జాగ్రత్తగా చుట్టి పెట్టారు. వాటిని ట్రక్కులోకి ఎక్కించారు. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రయాణం ఆలస్యమైతే చెట్లను తడపడానికి నీళ్ల డ్రమ్ము కూడా పెట్టారు. తెల్లవారి 4ంటికి ట్రక్కు బయలుదేరింది. రాఘవేంద్ర కూడా పూనా వస్తానన్నాడు. ఒకసారి వెనక్కు తిరిగి చూసింది భారతి. బోసిగా ఉన్న ఇల్లు. కళ్ళనీళ్లు తుడుచుకొని కారెక్కింది. హైవే మీద ప్రయాణం. అక్కడక్కడ ట్రక్కు ఆపి చెట్ల ఆకులు వాడాయేమో అని చూస్తూ ఉన్నాడు రాఘవేంద్ర. దాబాల దగ్గర ట్రక్కు ఆగినప్పుడల్లా క్లీనర్ ఎక్కి చూసేవాడు. రాహుల్కు, శివాజీకి కనీసం 10 సార్లైనా ఫోన్ చేసి ఉంటుంది భారతి. ఆవిడ ఆరాటానికి విసుక్కోకుండా జవాబిస్తున్నారు వాళ్ళిద్దరూ. ఆ రోజు అర్ధరాత్రి 2ంటికి పూనా చేరింది ట్రక్కు. రెండో రోజు తెల్లవారేసరికి సిబ్బందిని తీసుకుని వచ్చాడు శివాజీ. శివాజీ పర్యవేక్షణలో ఆ సాయంత్రానికి చెట్లను భూమిలో పాతిపెట్టారు సిబ్బంది. తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో భారతికి, బండుకు వివరించాడు శివాజీ. రెండో రోజు నుండి నీళ్లు పోస్తూ చెట్ల చుట్టూ తిరుగుతూ ఉండేది భారతి. 1 నెల రోజులు గడిచాయి. జామ, సపోటా చెట్లు తప్ప మిగిలిన అన్నీ బతికాయి. చెట్లు చిగుర్లు వేస్తున్నాయి. చిగుర్లు, ఆకులు లెక్క పెట్టుకుంటూ శ్రద్ధగా చెట్లను పెంచుకుంటూ ఉంది. సంవత్సరం గడిచింది. మళ్ళీ కార్తీక మాసం వచ్చింది. ఆ చిన్న గార్డెన్కు నందనవనం అని పేరు పెట్టింది. ఉసిరిక చెట్టు కింద దీపం పెట్టి కూర్చొని పురాణం చదువుకుంటోంది భారతి. కాలనీలో ఉన్న అపార్ట్మెంట్స్లో కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఉసిరిక చెట్టు కింద దీపాలు పెట్టుకుంటూ భారతిని పలకరించారు. వాళ్లకు నవ్వుతూ జవాబిచ్చే భారతిని చూసి వెన్నెల్లో చెట్లు కూడా నవ్వుతూ వాటి ఆకులను సుతారంగా కదిలిస్తున్నాయి. ఆ దృశ్యాన్ని కృత్తికా నక్షత్రానికి చూపిస్తున్నాడు చంద్రుడు. వెన్నెల భువి నిండా పరుచుకుంది. ప్రకృతి పరవశించింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.